నమస్తే. వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది. ఆయన తాజాగా పుస్తకావిష్కరణలో మాట్లాడినటువంటి కొన్ని అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. గతం నుంచి చూసుకుంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరు ఎవరేమనుకున్నా ఆయన మాట్లాడాల్సింది అచ్చంగా బల్లగుద్దినట్టు మాట్లాడుతున్నారు. సో ఐఏఎస్ఎల్ అంశంకి సంబంధించి ఒక తప్పు చేద్దామంటే 3 తప్పులు చెయ్యండి అనేటువంటి సలహాలు ఇస్తున్నారు. సహేతుకమైనటువంటి సలహాలు ఇవ్వాలన్నటువంటి ఒక మాటని చెబుతూనే సో ఆ ఏసీ గదుల్లో అక్కడ ఉండేటందుకు ఇష్టపడుతున్నారు, ప్రజాసేవ చేసేందుకు రావాలి అన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. సో గతంలో చూసుకుంటే రాజకీయ నాయకులు మాట్లాడే భాషకి సంబంధించి కానీ సో మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ ఆయన అలాంటి భాషను ఉపయోగించాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. సో మరోవైపు ఏదైతే అంటే మారుతున్నటువంటి రాజకీయాల్లో ఇన్నాళ్ళు టెస్ట్ మ్యాచ్లు ఆడేవారు, ఇప్పుడు వన్డే మ్యాచ్లు ఆడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ తప్పట్లేదు, అది T20గా మారుతున్నటువంటి పరిస్థితి అని చెప్పారు. సో అంటే ఏం చెప్పాలనుకున్నా చెప్తున్నారు. కులగణంలో ఎవరేమనుకున్నా చేసి తీరుతామని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది నెరవేర్చే తీరుతాను, కులగణన చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ కంకణంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నిటికి సంబంధించి మాట్లాడదాం. అలాగే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సో నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి యాక్సెప్టెన్స్ వస్తుంది, ప్రజలకు సేవలు చేయాలన్నటువంటి తన దృక్పథం ఏదైతే ఉందో క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి మనం డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారికి ప్రత్యేకంగా నమస్కారం. అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సో మనకు అందుబాటులో ఉన్నారు వెంకటరెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం. అలాగే కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్వామి వివేక్ పాటిల్ కూడా జాయిన్ కాబోతారు. సో వారికి ముందుగా నమస్కారం. ముందుగా మనం ఒకసారి రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు నమస్తే. ప్రధానంగా అంటే రాజకీయాలకు సంబంధించిన మాట్లాడకంటే ముందు మీ దగ్గరికి వస్తారు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ఎల్ గురించి మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది, ఎందుకంటే మనం చూస్తున్న చాలా కీలక పాత్ర పోషిస్తారు. సో వారికి చేసినటువంటి కామెంట్స్ గతంలో కూడా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారన్నటువంటి విమర్శలు ప్రతి రాజకీయ పార్టీ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సో ఒక తప్పు అంటే 3 తప్పులు చేద్దాం అంటున్నారనను, లేకపోతే ఏసీ గదుల్లో అలవాటు పడిపోయారు, ప్రజలకి సేవ చేయాలన్నటువంటి దృక్పథం రావాలి అన్నటువంటి మార్పు రావాలన్నటువంటి అంశాలు ఆయన వ్యక్తం చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి అమ్మాని ప్రేక్షకులు నమస్కారం. 2 వేరు సందర్భాలలో 2 కాదు 3 అనుకోవచ్చు. మనకు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మనకు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటేమో దేవేంద్ర గౌడ్ గారి తెలంగాణ చరిత్ర పుస్తక ఆవిష్కరణ సభలోనేమో రాజకీయాలు 2020 మ్యాచ్ అయినట్టు ఆయన చెప్పారు. రెండోది నిన్ననే మన గోపాలకృష్ణ గారి ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్, ఆయన పుస్తకావిష్కరణ సభలో ఆయన రాసిన పుస్తకావిష్కరణ సభలో ఈ మాట మాట్లాడారు ఐఏఎస్ల గురించి. ఈ 2 వేరు సందర్భాలు. కానీ నిజమే చెప్పిండు. కానీ నిజం ఆయనకు కూడా వర్తిస్తుంది. ఉల్లిగడ్డ సామెతలాగా, అయ్యగారు ఉల్లిగడ్డ సామెత లాగా ఎదుటి వాళ్ళు చెప్పే బదులు తమకు కూడా నీతులు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన మీరు అన్నట్టే మారిపోయారు సార్ అంటే కరెక్టే. ఎందుకంటే కొన్నిసార్లు 2 సార్లు నిజం చెప్తారు. అయితే భయం వల్లనో లేకుంటే భక్తి వల్లనో నిజం చెప్తారు. ఈ భయము భక్తి 2 కలగలిపిన రాజకీయం అంటున్నా నేను. రేవంత్ రెడ్డి గారికి, మనకు రాహుల్ గాంధీ గారికి పొరపచ్చాలు ఉన్నాయని, ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర రానిస్తలేడని కొంచెం చాలా రకాల పుకార్లు వ్యాపిస్తున్న సందర్భంలో ఒక్కోసారి ప్రాణం పోయే ముందు తెగించి మాట్లాడతారు చూడు, అట్లా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక్కోసారి మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ అప్పటి నుంచి నేను చూస్తున్నాను. నేను జెడ్పీటీసీ మెంబర్గా ఉన్నప్పుడు మేము చాలా సార్లు కార్లో కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. ఒక టీవీ ఛానల్కు వెళ్తే మాకు ఇద్దరికి కలిపి ఒక కారు ఇచ్చేవాళ్ళం ఇంటికి పంపించడానికి. అట్లా అప్పటి నుంచి చూస్తున్న సందర్భంలో ఎదిగిండు. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే స్పష్టంగా పాజిటివ్గా చెప్పాలంటే ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి ఆయన భాష ఒక కారణం, ఆయన సంచలన విషయాలు బయటపెట్టడం కారణం. స్పష్టంగా దేనికైనా సరే ఏ పార్టీలో ఉన్నా. కానీ సంచలన విషయాలు బయటపెట్టే క్రమంలో ఒకసారి పక్కదారి పెట్టే క్రమంలో ఉంటుంది, ఒక్కోసారి కేసులు ఎదుర్కొనే సమస్య ఉంటుంది. అందుకని ఓటుకునే కేసు కూడా ఆయన ఎదుర్కొన్నాడు. ఇది జరిగిన చరిత్ర. ఇక అసలు విషయాన్ని మీరు చెప్పిన విషయానికి వస్తారు. ఎందుకు మారిపోయారంటే ఈ మధ్యన తన నోరు గురించి కంపు కొడుతుందని, తన నోరు ఏదైతే మాట్లాడుతుందని ఒక విమర్శ ఎదుర్కొంటున్నాడు. ఆ విషయంలో ఒక మంచి వేదిక దొరికింది ఆయనకు అనుకోకుండానే. ఏది ఈ భాష, నాయకుల భాష గురించి చాలా ధర్మపన్నాలు చెప్పి వెంటనే తనకు తాను ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాజశేఖర్ గారు, వెంకటరెడ్డి గారు కూడా బాగా తెలుసు. అవకాశవాదం ఎట్లా ఉంటదంటే ఎదుటివారు అనే కన్నా ముందు మనమే ఆ మాట అనుకుంటే అయిపోతుంది. అంటే అవకాశవాదం ఎట్లా ఉంటదంటే ఎదుటివారు ఆ మాట విమర్శ చేయకుండా మనకు మనమే విమర్శ చేసుకుంటూ అయిపోద్ది కదా. అది ఇవాటి నుంచి కాదు.
నెహ్రూ కాలం నుంచి ఉంది. నెహ్రూ కూడా తన మీద తనకి విమర్శలు చేసుకునేవాడు. ఇక్కడ ఏమన్నారు, ఇవాళ భాష విషయంలో చాలా దుర్మార్గంగా ఉంటే అందరు రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారని నన్ను కూడా మీరు అడుగుతారు. నన్ను అడిగినప్పుడు నేను సమాధానం చెప్తుంది ఏంటంటే, ఒకనాడు చెన్నారెడ్డి గారు, ఒకనాడు లేకుంటే మన పివి నరసింహారావు గారు, అప్పటి భాష వేరే ఉండే. ఈ దేవేంద్ర గౌడ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళేమో అప్పుడు వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు ఆడితే వీళ్ళు వన్డే మ్యాచ్లు ఆడారు. ఇప్పుడు 2020 మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఆట తీరు అట్లాగే ఉందన్న. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ రాజకీయాల్లో ఆటగాళ్ళు మారుతున్నారు కానీ ఆట నియమాలు మారతలేవు. ఆట నియమాలు మారినప్పుడు మాత్రమే ఈ కంట్రోల్‌కొస్తది. ఆట నియమాలు ఇట్లా ఉన్నప్పుడు ఎవరైనా ఇదే పని చేస్తారు గదా! అప్పుడు కూడా ఎంత చెట్టుకు అంత గాలంటే అప్పటి రాజకీయ నాయకులు కూడా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాదట్లేదు నేను. ఉదాహరణకు కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ వాళ్ళను మన ఎన్టీ రామారావు గారు అన్నారు. అది పెద్ద మాటే. ఆనాటికి అది చెల్లింది. అది అది దురుసు మాటే. ఇవాళ ఆ మాట కొంచెం సాఫ్ట్ అనిపిస్తుంది. సాఫ్ట్ కార్నర్ అనిపిస్తుంది. ఈ రెండోది ఏందంటే ఐఏఎస్‌ల గురించి మాట్లాడితే. మీరన్నట్టు నేను నా చిన్నప్పటి నుంచి 50 ఏళ్ల జర్నలిజంలో ఐఏఎస్ ఆఫీసర్ల పనితీరును చూశాను. వాళ్ళు ఎంత బాగా ఉండేవాళ్ళంటే, మీరు కొన్నిసార్లు అసలు మన ముఖ్యమంత్రి, మంత్రులు అవసరం లేకుండానే కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు వాళ్ళు చేసేవారు. అంత విలువ ఉంది. అంటే ఒకసారి ఏదైనా నోట్ ఫైల్ వస్తే అది సరైన విధంగా రూల్స్‌కి విరుద్ధంగా ఉంటే దాని మీద వాళ్ళు డిసెంట్ నోట్ రాసేవాళ్ళు. ఇది చెల్లదు, చట్ట ప్రకారం పనికిరాదు. ఇప్పటికి ఆ రూల్స్ ఉన్నాయి కాదనట్లేదు. కానీ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు గతంలో కంటే ఇప్పుడు దిగజారిపోయి ఐఆర్ఎస్‌లుగా మారిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్లు దాని ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా మనకు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్య చేశారు. అంటే మనకు డ్రెస్ మార్చక ముందే డ్రెస్ వేసుకొని ట్రైనింగ్‌లో ఉన్నప్పుడే అసలు ఇంకా యూనిఫార్మ్ రాకముందే ఫైరింగులు చేస్తున్నారంట. నిజమే. చాలా నా ఉద్దేశం ఏంటంటే అనుభవపూర్వకంగా చెప్పాడు. ఇప్పుడు దాదాపు ఆయన ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ గాని, మన ఎమ్మెల్యే గాని, ఎంపీగా ఉన్నప్పుడు మంత్రి పదవులు చేయలే ఎప్పుడు కూడా. కానీ వాళ్ళ అధికారాన్ని దగ్గరగా చూస్తున్న క్రమంలో ఆయన చెప్పింది 100% వాస్తవం అంటున్నా. ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ ఒక్క తప్పు చేయమంటే 3 తప్పులు చేస్తా అని తయారైపోయారు. అదేం సందేహం లేదు. కానీ చేయించే వాళ్ళు ఎవరంటున్నారు? ఇప్పుడు మీరే ధర్మపన్నాలు చెప్తున్నారు కదా! మీరు చేయిస్తున్నట్టే కదా! గతంలో కేసీఆర్ చేయించొచ్చు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చేయొచ్చు, అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు చేయొచ్చు. కానీ ఇప్పుడు కూడా మీరు చేస్తున్నట్టే కదా! అనే ఉద్దేశ్యం. కానీ ఏమవుద్దంటే నిజంగానే ఆయన అన్న మాటలో ఒక మాట ఏందంటే, రాజకీయ నాయకులకు లంచం ఎక్కడ దొరుకుతుంది? ఏ రకంగా తీసుకోవచ్చని నేర్పేది అధికారులే. అధికారులు 35 ఏళ్ళు ఉంటారు కనుక వాళ్ళేం చేస్తారంటే వేలు ఎక్కడ వంకర పెడితే డబ్బులొస్తాయి. ఎక్కడ వేలు వంకర పెడితే ఎక్కడ మనకు వెన్న వస్తుంది అనే మాటను చెప్పేది వాళ్ళే. నేను ఒక అనుభవపూర్వకంగా చెప్తాను. అంటే ఆ పేరు చెప్పను నేను గాని. నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఒక అధికారి నాకు ఈఓ పంచాయతీగా అధికారి వచ్చిండు. ఆయన ఒక 6 నెలలు చూసిండు నా పనితీరు. సార్ ఇట్లయితే లాభం లేదు సార్ మీరు బాగుపడరు, నేను బాగుపడను. నేను బాగుపడేందే నేను సర్పంచ్‌నని ఊరికే అన్నాను. పెద్ద ఊరు మాది. మేజర్ పంచాయతీ. అంటే ఆయన ఏమన్నాడంటే, లాభం లేదు సార్. మీరొక సంవత్సరం కళ్ళు మూసుకోండి. మీకు ఈ మాట నేను స్వయంగా నేను అనుభవించి చెప్తున్నా. మీరు కూకట్పల్లిలో ఒక ప్లాట్ గురిస్తా. ప్లాట్ పిఎన్-ఓటి. ఒకవేళ 3 సంవత్సరాలు నేనుంటాను సార్ మీకు ఏఈఓగా. 3 సంవత్సరాలు గనుక మీరు కళ్ళు మూసుకుంటే మీకు కూకట్పల్లిలో బ్రహ్మాండం ఇల్లు కట్టిస్తున్నారన్నాడు. బానే ఉంది. రేపటి నుంచి నువ్వు సెలవెట్టి పోతావా? లేకపోతే నా దగ్గర ఉంటావా? నా దగ్గర పని చేయాలంటే ఇది నడవదు. ఎందుకు నడవదంటే నేను ఊళ్ళో ఉండేవాడిని. నేను జీవితాంతం ఈ ఊళ్ళో ఉంటా. నువ్వు 3 ఏళ్ళకి ఎళ్ళిపోతావు. నీకు నాకు తేడా ఉంది. కనుక సమస్య లేదు. నువ్వు వెళ్ళిపోతావా? ఉంటావా? అంటే సార్ మీరు చెప్పినట్టు వింటే నా నోట్లో మన్ను పోయకండి అన్నాడు. నేనన్నా సమస్య కాదు. నీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే అంటే నేనేమంటున్నానంటే అది సర్పంచ్ స్థాయి నుంచి అవినీతి నేర్పేది ఖచ్చితంగా. సర్పంచులు ఇప్పుడు ఎవరున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వాళ్ళున్నారు. వాళ్ళకు ఏం చేస్తే ఏమొస్తదో తెలవదు. కానీ ఇట్లా చేస్తే ఇది వస్తదని తెలిపినాక చేస్తున్నారు. అందుకని రేవంత్ రెడ్డి గారు అనుభవపూర్వకంగా చెప్పిందేంటంటే, ఎక్కడ డబ్బులొస్తాయి, ఎక్కడ డబ్బులు పోతాయి అనే సంగతి ఇప్పుడు అధికారులు ఆయనకు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందుకని చూడండి మీరు చాలా అధికారులను మార్చలే ఆయన. ఎక్కడైతే గతంలో ప్రభుత్వాలకు ఆదాయ మార్గాన్ని చూపించిర్రో వాళ్ళని అట్లాగే కొనసాగించారు. నేను పేర్లు చెప్తే బాగుండదు గానీ, పోలీసు అధికారులను వాళ్ళే కొనసాగిస్తున్నారు. గత 10 ఏళ్ల దుర్మార్గ పాలనని ఇప్పుడు కూడా వాళ్ళనే కొనసాగిస్తున్నారు. అంటే అర్థం ఏంటిది? వాళ్ళ ద్వారా డబ్బులొస్తాయి. ఎక్కడి నుంచి వచ్చేది తెలుసు వీళ్ళకు. కనుక చేస్తున్నారు. ఆ మాట అనుకుంటూనే ఏమన్నాడంటే వీళ్ళు ఇట్లా తయారయిండ్రు. కానీ ఒకనాటి కాలంలో అట్లా నిజంగా లేకుండే. శంకుస్థాపనలు మా దగ్గర ఒక సమితి ఆఫీసును శంకుస్థాపన చక్రవర్తి గారని ఐఏఎస్ కలెక్టర్ ఉంటాడు. ఆయన శంకుస్థాపన చేసిండు. శంకుస్థాపన చెన్నారెడ్డి గారు చేసిండ్రు. కానీ ప్రారంభోత్సవం ఎవరు చేసిందంటే విచిత్రపోతారు మీరు. శంకుస్థాపన ఏమో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చేస్తే అప్పుడు సమితి ఆఫీసులుండే. చక్రవర్తి గారని జిల్లా కలెక్టర్ ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ ఇప్పటికి శిలాఫలకం ఉంది మా బ్లాక్ ఆఫీస్‌కి. ఆయన ప్రారంభోత్సవం చేసిండు. అంటే అంత హుందాగా ఉంటురు ఐఏఎస్ ఆఫీసర్లు. ఎప్పుడు కూడా
ఒక తప్పు జరిగితే ఈ తప్పు జరుగుతుంది, దీన్ని మేము బాధ్యత వహించాము అని డిసైడ్ నోట్ రాసేవాడు. రాసిన తర్వాత రైట్ రైట్ ముఖ్యమంత్రి రైట్ తప్పనిసరి రామ్మోహన్ గారు, చేయమంటే అంటే రామ్మోహన్ రావు చేసిన గారు, అంటే సందర్భాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అనేవి ఇప్పుడున్నటువంటి మారిన పరిస్థితులకి సబబే అంటారు కదా, అంటే చేసినటువంటి వ్యాఖ్యలో నిజం లేదంటారు. సబబే కానీ ఏమైతుందంటే తను కూడా అదే పాటిస్తున్నాడు. ఈ ఆటలో తను కూడా భాగమైంది కదా. కానీ నా ఇక్కడ ఆవేదన చెప్తున్నారు ఏంటంటే రేవంత్ మారాల్సినటువంటి రెడ్డి గారు సిచ్యువేషన్స్ చెప్పేది వచ్చాయి, మారాల్సినటువంటి సిచ్యువేషన్స్ వచ్చాయని అందుకని చెప్తున్నారు. ఎస్ మళ్ళీ మీ దగ్గరికి ఈ వస్తారు. రెండో మనతో పాటు పార్ట్ ఆర్డర్ తర్వాత మాట్లాడతాం. ఎస్ మనకి బీజేపీ పార్టీకి సంబంధించి ఉన్నారు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే లక్ష్మీమతి గారు. ఎస్ చాలా రాజకీయ అనుభవం ఉంది, మీకు కూడా తెలిసి ఉంటుంది. అంటే ఐఎస్ఎల్కి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు, అంటే ఈ మధ్యన ఆయన భాషకు సంబంధించి మాట్లాడుతున్నారు. సో గతంలో వెంకయ్యనాయుడు లాంటి వారు వచ్చినప్పుడు సందర్భంలో ఆయన కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ భాష మార్చాల్సిన అవసరం ఉంది అంటూనే మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, తప్పట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే ఆయన నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఒకటి లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. లక్ష్మీనాథ్ గారు, మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో కొంత జాగ్రత్తగా ఆలోచించి మేము చెప్పవలసినటువంటి అవసరం మాత్రం ఉంది. రేవంత్ రెడ్డి గారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా 2 సందర్భాల్లో కాదు 3 సందర్భాలలో ఈ మధ్యన పుస్తకావిష్కరణ కార్యక్రమం లోపల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒకటి మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారి పుస్తకావిష్కరణలో మాట్లాడినారు. మళ్ళీ రెండవ టీడీపీ కాలంలో ఒక వెలిగినటువంటి తూర్ల దేవేందర్ గౌడ్ గారి పుస్తకావిష్కరణలో ఒకటి మాట్లాడడం జరిగింది. నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసిన గోపాలకృష్ణ గారు రాసినటువంటి పుస్తకావిష్కరణలో ఈ 3 సందర్భాలు కూడా ఒక నెల కాలంలోనే జరిగినటువంటిది. ఇది నెల కూడా దాటలేదు. ఈ పుస్తకావిష్కరణ సందర్భం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వాములు ప్రవచనాలు చెప్పినట్టుగా చెప్తున్నాడు. ఇదేదో జరిగిపోతుంది, వీళ్ళంతా కూడా మిస్లీడ్ చేస్తున్నారు, ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్ కాబట్టి ఒక తప్పు అంటే 3 తప్పులు చేయిస్తారు. ఇవన్నిటికీ కారణాలను మనం వెతుకుంటే రాజకీయ వ్యవస్థ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 15 మాసాలు అయింది. పరిపాలన సుపరిపాలనలో అవినీతి, పరిపాలనకు సంబంధించినటువంటిది ఏ ఒక్క సంస్కరణ అయినా చేసినాడేమో చెప్పండి. ఎక్కడైనా ఆఫీసర్లను మీరు మీ పద్ధతిలో నియమ నిబంధనలకు లోబడి ప్రజల అవసరాల కోసం, సామాజిక వర్గాల యొక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచే దాంట్లో మీరు నిర్భయంగా ఎవరికి భయపడకుండా చేయండి అనేటువంటి పద్ధతిలో చెప్పాడేమో చెప్పండి. ఎక్కడ లేదు. ఇవాళ ఒక పత్రికలో నేను చదివడం జరిగింది, ఇసుక దందా కరీంనగర్లో ఎట్లా జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఒక వార్త నేను చెప్తున్నాను సందర్భంలో. ఒక ప్రధాన పత్రిక ఇవాళ దాన్ని పెద్దగా ప్రకటించినటువంటి సందర్భము. నేను అడుగుతున్నది ఏంటంటే, అవినీతికి 2 కోణాలు, ఒకటి రాజకీయ నాయకులు, 2 ఇంకో పక్కన ఐఏఎస్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించినటువంటిది. మరి దీంట్లో ఏం జరుగుతున్నది అనేటువంటిది దీంట్లో మనకు తెలుసు కదా. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద దేశంలో ఏ పార్టీ అయినా కానివ్వండి, దేశంలో కోట్ల రూపాయలు బయటికి రావడం జరిగింది. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు ఇవల్ల ఒక్కొక్కరికి 10 కోట్ల 15 కోట్ల భవనాలు ఆస్తుల వల్ల ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే రాజకీయ నాయకుల యొక్క దిగజారిన తత్వము, దిగజారి అక్రమంగా సంపాదించేటువంటి తత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్నటువంటిది ఐఏఎస్ ఆఫీసర్లు. కాబట్టి ఒక తప్పుకు 2 తప్పు, ఇది ఏంటి అంటారు సార్, 2 తప్పులు, దీంట్లో నాకింత నీకింత. కాబట్టి మంత్రులకు సరి అయినటువంటి పరిజ్ఞానం లేని సందర్భంలో జరుగుతుంది, లేక మంత్రులకి ఐఏఎస్ ఆఫీసర్లకు ఉండేటువంటి ఒక అవగాహన, అవినీతి అవగాహన ఒప్పందంలో కూడా ఇవి జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇవి చెబితే ఏం లాభం అండి? ఆయన పదవిలో ఉన్నాడు, అన్ని నిర్ణయాలు చేయగలుగుతాడు. మీరు మాట్లాడుకున్నట్టుగా ఈ వ్యవస్థ ఎట్లుంటే బాగుండు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇట్లా పనిచేస్తే బాగుండు అనేటువంటి పద్ధతిలో కాదు కదా. ఆ కోణంలో చేసింది ఏమిటి? కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే, అతని పరిపాలనలో విఫలమైనాడు. చేయవలసినటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు హామీలు ఏవన్నాయో వాటిలో ఒక విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినాడు. ఏం చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితిలో ఉండి ఇవాళ ప్రజల్లో, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏ మాటకా మాట చెప్తాను, మాటల మాంత్రికుడు. కాంగ్రెస్లో ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయినాడు అంటే మాటల మాంత్రికుడే. పాపం మిగతా వాళ్ళకి వీళ్ళకి మాటలు సరిగ్గా రాక అది ఒక్కటే క్వాలిఫికేషన్. డబ్బులకు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు ఏదో పెద్ద పెట్టుబడి పెడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టలేడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెట్టలేడు, బట్టి విక్రమార్క పెట్టలేడు అనేటువంటిది కాదు. డబ్బులకు వచ్చేటప్పటికి అందరూ సమానంగానే ఉన్నారు, అంతకంటే ఎక్కువ ఇతను డబ్బులు పెడతాడని అనేటువంటిది కాదు. ఒకటే వెంకటరెడ్డి గారు మీరన్నట్టు రాజకీయాల్లో మాట ఖచ్చితంగా అవసరం, చాలా పొదుపుగా వాడాలి, సమయానికి సందర్భానికి సమస్ఫూర్తి ఉండాలి. సో అందుకే ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢీ కొట్టగలిగారు కదా. ఆయన పాలన ఎందుకు, అదొక దుర్మార్గం పాలన, పక్కకు పెట్టాడు. ఇప్పుడు ఎందుకు మంచి సమయం మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాము, అది పక్కకు పెట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది కూడా గత 1 సంవత్సర కాలంగా ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది కదా. మొన్న మోదీ గురించి మాట్లాడినాడు,
కేసీఆర్ గురించి మాట్లాడినాడు, పేగులు మెడలేసుకుంటా అంటాడు. ఇదానంటే ముఖ్యమంత్రి గారి భాష? ఇవాళ వచ్చి మళ్ళీ ప్రవచనాలు చెప్తున్నారు. అంటే 1000 ఎలకలను తిన్నటువంటి పిల్లి హజ్ యాత్రకు పోయిందట. ఓ బాగా పోయింది అని మనం అనుకుంటే నాకు అభ్యంతరం లేదు. కాబట్టి పరిపాలనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దకుండా, రాజకీయ అవినీతిని, దుర్మార్గపు అవినీతిని అంతం చేయకుండా, ఐఏఎస్ ఆఫీసర్ల మీద మాట్లాడితే లాభం ఏంటి చెప్పండి? ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫ్టర్ ఆల్ ఉద్యోగస్తులండి. ఓ 40 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి వస్తారు. సిబ్బంది కూడా 40 ఏళ్ళు, ఏ ఉద్యోగం అయినా కూడా మనం 40 ఏళ్ళు పనిచేయాలా, భార్య పిల్లలు ఉన్నారు, ఆ దాని మీదనే మనం బతుకుతున్నాము, మన పెన్షన్ మనం తీసుకోవాలనేటువంటి ఒక భయ వాతావరణం ఉంటుందండి. వీళ్ళని చెడగొట్టిందల్లా ఈ గత 70 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ వ్యవస్థ. దేశం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ దేశంలో అనేక రాష్ట్రాలను వాళ్ళు భ్రష్టు పట్టించడం జరిగింది. ఇవాళ అది ఒక మహావృక్షమై అవినీతి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆ మహావృక్షమై ఇప్పుడు గతంలో చూసినారు. ఒక కేసు ఉండే, ఆ కేసుకు సంబంధించినటువంటిది మరి అనేక మంది పోలీస్ ఆఫీసర్లు, ఆ భువనగిరికి సంబంధించి, నాకు పేరు జ్ఞాపకం రావడం లేదు, రామ్మోహన్ గారు, ఆయన మరి అనేక రకాల దందాలు చేసినాడు, అనేక భూములను ఆక్రమించుకున్నాడు అనేటువంటి దాని కింద మరి దీంట్లో ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వ్యక్తి, నాకైతే పేరు సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు. అతని డబ్బు లెక్కించడానికి మిషన్లను తీసుకొచ్చినారు. మరి ఆ కేసు ఏమైందా? 4-5 పోలీస్ ఆఫీసర్లు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. కేసీఆర్ వాళ్ళందరూ మీరు అడిగిన దానికి మనం వివరాలు తెలుసుకుందాం. మనకి వివరాలు తెలుసుకుందాం. ఒక్క మాట. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి ప్రవచనాలు చెప్పడం కాదు, అమలు చేసి చూపించాలి. అమలు చేయకుండా ఇవన్నీ చెప్తే ఎవరు చేయాలా? నేను మీరు చేస్తామా చెప్పండి? ఇది నాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. రైట్. మనకి బీజేపీ నేత స్వామి వివేక్ పాటిల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా కోలాహలంగా ఉంటారు ఈ రోజు. కానీ ఇందాక మాట్లాడుతూ కూడా కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో కూడా ఐఎస్ఎల్కి సంబంధించినటువంటి మీ వాళ్ళు అధికారులు ఉన్నారన్నటువంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు మా నాయకుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐఏఎస్ ఐపీఎస్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎంపికైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లు తప్పుడు మార్గంలో వెళ్తున్నారని చెప్పి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పి, ఆ యొక్క దుర్వినియోగపరిచేటువంటి ఈ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారనే దాన్ని ప్రజలకు అర్థమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రజా వ్యవస్థలల్లో అత్యధికంగా అధికారులు లంచాలు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందజేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉంది కాబట్టి వాళ్ళని తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి గారు గాని, మంత్రులు గాని ఇప్పుడు ఒక కొత్త నాటకం ఆడుతా ఉన్నారు. ఏం ఆడుతా ఉన్నారు? మేము మంచి వాళ్ళమే, కానీ ఐఏఎస్ ఐపీఎస్ లు వాళ్ళు అవినీతి చేయడం వల్ల, వాళ్ళు జనాల్లోకి పోకపోవడం వల్ల, వాళ్లకు నిబద్ధత లేకపోవడం వల్ల, ఐఏఎస్ లు ఐపీఎస్ లు పంచాయతీలు చేయడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తా ఉంది అని చెప్పి వాళ్ళు, అంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రతిసారి కూడా ప్రజల యొక్క మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులను వీటి నుండి మరి దారి మరల్చడానికి మరి ఐఏఎస్ ఐపీఎస్ ల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఐఏఎస్ లో ఐపీఎస్ లో దందాలు చేస్తా ఉన్నారని, కొత్తగా యూనిఫామ్లు వేసుకున్న వాళ్ళు పంచాయతీలు చేస్తా ఉన్నారని. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఐఏఎస్ లో ఐపీఎస్ లో తప్పు చేసిరో బేషరతుగా వాళ్ళను శిక్ష విధించండి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయండి. ఈ రోజు వాళ్ళు తప్పు చేశారని చెప్పి మీరే చెప్తా ఉన్నారు కదండి, తప్పుడు మార్గంలో ఐఏఎస్ లో ఐపీఎస్ లో పోతా ఉన్నారని చెప్పి, ఏసీ రూమ్ లో నుండి బయటికి రావట్లేదని చెప్తా ఉన్నారు కదా. మరి ఎక్కడ కూడా మేము అదే మొత్తుకుంటా ఉన్నాం. ఈ 15 నెలల కాలంలో ఎప్పుడైతే డిసెంబర్ 7 తారీఖు రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిరో, ఈ రోజు ఫిబ్రవరి 17 ఇప్పటికీ వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపుగా 440 రోజులు అవుతుంది. ఈ 440 రోజులలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ రోజు రైతు ఆత్మహత్యల మీద మీరు మాట్లాడతలేరు. ఈ రోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్తారు, 2 లక్షల వరకు రుణమాఫీ అయిందంటారు, రుణమాఫీ కాలేదు.
రైతు బంద్ వేస్తా అంటారు, రైతు బంద్ వేయరు. రైతు భరోసా వేస్తా అంటారు, రైతు భరోసా వేయరు. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మా కేసీఆర్ ఇచ్చినప్పుడు ఏదైతే పెన్షన్ వస్తుందో అదే పెన్షన్ వస్తా ఉంది. ఈ రోజు మహిళలకు మహాలక్ష్మి పథకం అని చెప్పి ఒక ఉచిత బస్సు పథకం తప్ప ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదు. మేము అడుగుతా ఉన్నాం. రైట్ రైట్ మరి ఇంటర్ చదివే, డిగ్రీ చదివే మహిళలందరికీ కూడా స్కూటీలు ఇస్తా ఉన్నారు కదా. రాబోయేది మరి రైట్ రైట్ వివేక్ గారు వివేక్ గారు ఆ మహిళా దినోత్సవం వరకైనా మహిళలకు స్కూటీలు ఇస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు రైట్ రైట్ వివేక్ గారు మీ ప్రశ్నలకి సమాధానం తన యొక్క ఎస్ మీరు అడిగిన ప్రశ్నలకి, అలాగే మనకి వెంకటరెడ్డి గారు ఈ ప్రశ్నలు అన్నింటికి మనం సమాధానం అడగదు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎస్ శివరాల్ గారు నమస్తే. చెప్పండి. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అంటే కొన్ని అంశాలు బయటకు వస్తారు, కానీ ఆయన అయినటువంటి ఒక సైడ్లో వెళ్ళిపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా కూడా మాట్లాడుతున్నారు తప్ప సరైనటువంటి పాటించడంలో ఫెయిల్ అవుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు నిన్న ఐఏఎస్ ఐపీఎస్ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటారు? అసలు ముందుగా అమాన్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వెంకటరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, వివేక్ ముగ్గురికి, అలాగే మీకు యాంకర్ రాజశేఖర్ గారికి కూడా నమస్కారం. అయితే మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి అప్పుల కుప్ప చేసిన కేసీఆర్ గారికి ముందుగా హ్యాపీ బర్త్డే. ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు ఐఏఎస్ని ఐపీఎస్లని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పినట్టు కాళ్ళు మొక్కించుకున్న గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ఎక్కువ పాత్ర ఈరోజు ఐఏఎస్లను కానీ ఐపీఎస్లు కానీ ఫ్రెండ్లీ పోలీసు కానీ పోలీసులను కానీ వీళ్ళందరినీ అటు ఇంకా 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 కొంచెం డీప్గా పోతే మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మంత్రుల దగ్గర ఉన్న ఓఎస్డీలు కానీ వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ కానీ వీళ్ళందరినీ కూడా నిజంగా గత 10 సంవత్సరాలలో ఎవరైతే మొత్తానికి అక్కడ తిష్ట వేసి కూర్చున్నారో వాళ్ళందరినీ నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా మారాలి అంటే వాళ్ళు మారారు. వాళ్ళ మీద మీరు ఒక డేగా కన్ను వేసి ఇమీడియట్గా వాళ్ళు పని చేస్తారా, లేకపోతే వాళ్ళని అక్కడి నుంచి మారుస్తారా, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలా. ఒకటి. రెండోది, మొత్తానికి ఈరోజు నేను పాత కల్పనా టాకీస్ ట్యాంక్ బండ్కి దగ్గర పాత కల్పనా టాకీస్ దగ్గర ఉంటాను. ఈరోజు నెక్లెస్ ప్రైడ్ అనేది ఒక అపార్ట్మెంట్ ఉంది ట్యాంక్ బండ్కి అని 2.5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్. దాంట్లో ఈరోజు బినామీలు ఉన్న వాళ్ళంతా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఓ 30 నుంచి 50 మంది వెళ్తారండి. నేను ఇది స్వయాన చూసినా కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఏమంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఒక్కసారి సెలెక్ట్ అయితే అటు ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పోలీస్ కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఓత్ తీసుకొని బయటకు వస్తారు. ఏదైతే మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లయితే ఒట్టు తింటారో ఆ రకంగా వాళ్ళు కూడా తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ ప్రజాసేవ చేసే దాంట్లో మొత్తానికి అందరికందరూ కూడా పైరవికారులులే, లేకపోతే పని చేయని వాళ్ళు ఉన్నారని నేను చెప్పాను. ఎందుకంటే నిజాయితీ పరుల ఆఫీసర్లు కూడా ఉన్నారు. వాళ్లకు మటుకు కీలక బాధ్యతలు అప్పచెప్పడం లేదు. వాళ్ళు పని చేస్తే ఇటు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా సరే వాళ్ళని అడ్డు పెట్టడము, మీ పని మీరు చేసుకోపోండి అని చెప్పి ఇటు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినాక వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మా ముఖ్యమంత్రి అయినా సరే గత ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా బ్లేమ్ చేయొచ్చు. కానీ ఈరోజు పరిసరాలు మారాలంటే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లకి పని చేసే వాళ్ళని ఆ కరెక్ట్ పోస్టింగ్లు వేయాలా, వాళ్ళతోని పని చేయించుకోవాలా. ఆరు అదే కాకుండా ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టు నేను ఆయన ఈ ఒక్క విషయం లేఖవిస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఎవరైతే అధికారులు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లలో ఉన్నారు ఇంక్లూడింగ్ సిఎస్, కానీ వాళ్ళని మార్చి ఎందుకు పని చేపిస్తలేరు అనేది ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం వచ్చి ఒక 1 ఇయర్ అయింది, సరే మనం సెట్ రైట్ అవ్వాలా అనే రకంగా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు 14 మాసాలు. ఇప్పుడు తమ్ముడు వివేక్ కూడా మొత్తానికి మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అది ఒక సామెత చెప్పింది కదా, 1000 ఎలకలను తిని మళ్ళీ పిల్లి నేను అచ్చుకుపోయినా అన్నది ఆ వెంకటరెడ్డి గారు చెప్పినారు, రామ్మోహన్ గారు చెప్పినారు. ఆ స్టైల్లో వివేక్ చెప్పడం జరుగుతుంది. అయితే మీరు ఈరోజు సిస్టమ్ అంతా ఖరాబ్ చేసింది. 29వ రాష్ట్రం అనే తెలంగాణని మొన్న పార్లమెంట్లో కూడా ఆమె
నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్ప చేసింది అనేది చెప్పడం, అది ఒక రకంగా ఆలోచించండి. గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్తే మీకు చేత కాదు అది అంటారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు కానీ, రామ్మోహన్ రావు గారు కానీ, ఇప్పుడు ఉన్న వివేక్ కానీ, మనం లైవ్లో మాట్లాడుతున్నాం. కొన్ని సందర్భాలలో దాన్ని సెర్చ్ చేసేలా నిజంగా మాట్లాడాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక రూలింగ్ పార్టీలు ఉండి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా కూడా మీకు నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఒక లిబరల్ కొంచెం ఇవ్వాల్సి వస్తుంది, టైం పడుతుంది. కేసీఆర్ గారిని ఒక్క విషయంలో నేను ఒప్పుకుంటా. ఈరోజు ఆయన జన్మదినమైన ఒక సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మాట్లాడను, తర్వాత నేను వస్తాను మాట్లాడతాను అన్నాడు. మొన్న లేచి ఏదో మాట్లాడింది. కానీ ఈరోజు ఆయన జన్మదినం పూర్తి చేసుకొని రేపటి నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను 14 మాసాలు మాట్లాడలేదు. ఈరోజు ప్రజలకు ఇచ్చే హామీలను రాజకీయం చేయకుండా ప్రజలకు ఏదైతే హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని మీరు పూర్తి చేయండి, మేము వెంబడిస్తామని చెప్పండి. దానికి నేను కూడా ఆశిస్తాను. అటువంటి పరిస్థితిలో ముందుకు రావాలా. రెండోది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినా సరే, మంత్రులైనా సరే ఒక సిస్టమ్గా పోతున్నారు. కొన్ని జాగాలలో సిస్టంలో అవకతవకలు ఉన్న దాన్ని సరిచేస్తూ పోతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంకటరెడ్డి గారు అన్నట్టు మన జస్ట్ 2 days బ్యాక్ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీసీల మీద పెట్టిన రోజే అదే రోజు సాయంకాలం జెల్వీఆర్లో దేవేందర్ గౌడ్ గారిది ఆవిష్కరణకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నిన్న మళ్ళీ ఆవిష్కరణకి వెళ్ళడం జరిగింది. ఈయన ఐఏఎస్ ఆఫీసర్. అయితే గతంలో ఉన్న రాజకీయాలు కానీ లేకపోతే అధికారులు కానీ వేరున్నారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల ముందున్న అధికారులు, ఆ తర్వాత ఇప్పుడు వస్తున్న 11వ సంవత్సరంలో ఉన్న అధికారులను కూడా వాళ్ళు కూడా డైలమాలో ఉన్నారు. ఈరోజు గతంలో చేసిన అలవాటుకు ఆ 10 సంవత్సరాలల్లా అధికారులను మేము డిసిషన్ తీసుకోవద్దా అనే రకంగా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం తరఫుకని వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళ వర్క్లా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలా, వాళ్ళ పని చేస్తూ ఉండాలా. వాళ్ళు ఒకవేళ నోట్ ఫైల్ రాసే దాంట్లో మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏదన్నా సిస్టంలో తప్పు ఉంటే సార్ ఇది ఖచ్చితంగా నోట్ ఫైల్న రిమార్క్స్ రాసి రౌండ్ డౌన్ చేసి పంపించమని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ అమ్మా న్యూస్ లైవ్ డిబేట్ వేదికగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేదు అనుకుంటే కలెక్టర్లు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు అట్లీస్ట్ ఈ రోజు నుండి మీరు సరి చేసుకోండి. ప్రజలకు మేలు జరిగేలాగా, ప్రజలకు అభివృద్ధి జరిగేలాగా మీరు పనిచేయాలని కోరుకోవడం జరుగుతుంది. రైట్ రామ్మోహన్ రావు గారు, ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాదన వేరే ఉన్నా కూడా శివలాల్ గారు తన అభిప్రాయాన్ని జోడిస్తూ ఒక హేతుమైనటువంటి వాదన వినిపించాలనిపిస్తుంది నాకు. మీరేమంటారు? సరే, శివకుమార్ గారి, ఎందుకంటే పార్టీలకు అతీతంగా మా అందరికంటే బ్రహ్మాండంగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారికి ఆయనే హితవచనం చెప్పాడు. కానీ ఒక మాట అంటాం, ఒక మనకు పద్యం ఉంది, తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు అని. మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు పనిచేయకపోతే ఎవరు తప్పు అవుతుంది? మన ప్రజానాయకుడి తప్పు అవుతుంది. కుక్క తోకనాడించాలా, తోక కుక్కనాడించాలంటే ఖచ్చితంగా కుక్కనే తోకనాడించాలి. అధికారులు తోక, రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అసలైన అంటే కుక్క ప్రధాన భాగం. అటువంటి అప్పుడు మరి మనం ఆడిస్తే ఆడాల్సిన వాళ్ళు మనం ఆడిస్తున్నారని మనం ఆడితే ఏమన్నట్టు, మనం ఆర్భకులం అన్నట్టు, మనం తెలియదక్కువ వాడు, మనం సరి అయిన విధంగా చేస్తలేమని చెప్పి ఏమంటున్నాను. గతంలో ఒక మాట, చాలా మాటలు అంటే డ్యూయల్ రోడ్, రెండు కూడా అపరిచితుల్లాగా, అపరిచితుల్లో విక్రమ్ లాగా ఇటు మాట్లాడి ఆయన మాట్లాడి, అటు మాట్లాడి ఆయనే మాట్లాడి, మనకి ఏం సందు లేదు, మనకి ఇచ్చడానికి ఏం అవసరం లేదు, రెండు మాటలు ఆయనే మాట్లాడాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఏమో వ్యూహాత్మకంగా ఆలోచించాల్సి. నేను చెప్తాను, ఎందుకంటే అసలు అధికారులు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అధికారులు ఏం చేయాలి, అధికారులకి ఇక్కడ నుంచి ఆ సభ నుంచి ఒక వార్నింగ్ లాంటిది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అని భావించాల్సిన అవసరం ఉంది. వార్నింగ్ కాదు, ఇప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆత్మ పరిశీలన అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆత్మ పరిశీలన చేసుకుంటో వాళ్ళు చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి ఎట్లా అని చెప్తాను. ఉదాహరణకు గతంలో ఏ కేసులో అయినా జైలుకి పోయింది మేమే. రాజశేఖర రెడ్డి గారు మొన్నటి 11 ఏళ్ళు విడిచిపెట్టండి, అంతకుముందు 10 ఏళ్ళు విడిచిపెట్టండి, అంతకుముందు 10 ఏళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి, పిపి ఆచార్య వీళ్ళందరూ జైలు పోయినవాడు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా అధికారులు ఉండేవారు, బయటకు వచ్చిన సందర్భంలో యాక్షన్ కూడా తీసుకున్నారు. ఎస్ కరెక్టే. ఎవరి మీద పోయింది? ఇప్పటికి ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాడు అంటున్నాడు. వీళ్ళు పోతారు, ఎవరైతే మనకు అధికారులు వాళ్ళు పోతారు. అందుకని నేను అధికారులు ఆలోచించాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులు తప్పు చేయమంటే చేసుడు కరెక్టా కాదా ఆలోచించుకోవాలి, డిసైడ్ నోట్ రావాలి, అవసరమైతే పక్కగా తప్పుకోవాలి. అయితే ఇంకొకటి కూడా, ఇంతకుముందు మన శివలాల్ గారు మంచి మాట చెప్పారు. ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉంటారో
అదే అధికారులను కొనసాగించడానికి కారణం ఏమిటి అనేది స్పష్టంగా ఆయన అడిగాడు. రెండోది ఏంటంటే, ఏ అధికారి అయితున్నాడో డిసైడ్ నోట్ రాస్తే పక్కకు పోతాడు ఖచ్చితంగా. అంటే నా ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్ అని సామెత ఉన్నది. గతంలో మనకు మన సురేష్ ప్రభు అని విద్యుత్ శాఖ మంత్రి ఉండేవాడు శివసేన నుంచి Yes, yes. కేంద్రంలో. ఆయన ఏం తీసుకోడు ఏం తినడు. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. స్వయంగా శివసేన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఆయన తీసేయండి, విద్యుత్ శాఖ అనేది చాలా ఏమన్నా బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటిది, రూపాయి ఇస్తలేడు రూపాయి తీసుకుంటాడు, తీసేయండి అని స్వయంగా శివసేన పార్టీ వాళ్ళే కోరినరు వాజ్పేయి గారి మంత్రివర్గంలో. ఎందుకు అంటే నా ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్, తిననియ్యాడు అని చెప్పి గడ్డి వామ్ కాడు Yes, కుక్క అని. అంటే మరి అటువంటి వాళ్ళు మంత్రులుగా సిన్సియర్ గా ఉండే కొనసాగిస్తే టీచర్ నచ్చరు ఎగ్జామ్ హాల్లో సిన్సియర్ గా ఉండే అందుకే- కష్టం మనకి. ఎస్ అందుకని సార్ అధికారులు ఏమైందంటే, ఇప్పుడు శివకుమార్ గారు స్పష్టంగా అధికార పార్టీలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వీళ్ళు ఆ లూప్ లైన్ పెడుతున్నారు. అసలు నిజమైన మంచి అధికారులు లూప్ లైన్ పెడుతున్నారు. అంతేందుకు రేవంత్ రెడ్డి గారు పాలన తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి రంగనాథ్ గారు చేసే పనులని సమర్థిస్తలేడు, తప్పులు ఉన్నాయన్న. కానీ రంగనాథ్ గారికి స్వేచ్ఛ ఇస్తే మంచి చెట్టు కొంత మంచి పని అయితే అవుతుందా అయితే లేదా. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే అధికారులను ఎంపిక చేయడంలో ఎవరు దేనికి అనుకుని చూడాలి. ఆ మాట కూడా రేవంత్ రెడ్డి గారు కానీ ఒకటి అంటే మంత్రులందరికీ ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు బాగా చేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంత ప్రోద్బలంతోనో వాళ్ళు అనుకున్నటువంటి అకౌంట్స్ అగర్వాల్ మన గతంలో చూసుంటాం డ్రగ్స్ కేసులో చాలా విపరీతంగా ముందుకెళ్లారు. కానీ సడన్ గా ఆల్ ఆఫ్ ది సడన్ అని మళ్ళీ మారిపోయినటువంటి ఇలాంటి సందర్భాలు కూడా చూసాం మనం. అవును, అదే అందులో అధికారులు శత్రువులు ఉంటారు. అధికారులలో కూడా ఐఆర్ఎస్లు ఉంటారు. ఇంతకుముందు కార్డు పట్టుకునే కలెక్టర్లు చూసినాం మనం కదా. ఇప్పుడు కూడా స్వాగతాలు చెప్పే కలెక్టర్లు చూస్తున్నాం. ఒక బీఆర్ఎస్ హయాంలో కాదు, ఈ హయాంలో కూడా ముఖ్యమంత్రి గారి తమ్ముడికి గొడుగు బట్టి అధికారులు చూస్తలేమో మనం. ఆయన వస్తే స్వాగత సత్కారాలు చేసే అధికారులను చూస్తేనేమో, ఏ పదవి లేని వాళ్ళకి కూడా చేస్తేనే చూస్తలేమో మనం. అందుకని ఏమంటున్నారంటే అధికారులను పావులుగా వాడుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా రాజకీయ నాయకులు పావులుగా వాడుకుంటున్నారు. 5 ఏళ్ళు ఉండిపోతారు వీళ్ళు మన సంపద. అందుకని ఒక మాట సార్, ఇప్పుడు జరగాల్సిన రాజశేఖర గారు ఏంటంటే, ఎస్ ఎస్ వీళ్ళకు ఒక రూల్స్ ఉన్నాయి, సిసిఏ రూల్స్ ఉన్నాయి. దాంతో పాటు సర్వీస్ రూల్స్ లో ప్రతి సంవత్సరం ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ అందరూ కూడా తమ జీతభత్యాలు లెక్క తీసుకొని తమ ఆస్తులు అప్పులు వెల్లడించాలి. రాజకీయ నాయకులు కూడా ఉంది, వీళ్ళకు ఉన్నది. ఇవాళ ప్రశాసన నగర్ పోదాం, వెంకటరెడ్డి గారు అన్నారు కదా, ప్రశాసన నగర్ పోతే వాళ్ళ బంగ్లాలో చూస్తే వాళ్ళ ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయి. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇటు రాజకీయ నాయకులు ఇదే పని చేస్తున్నారు, అధికారులు అదే పని చేస్తున్నారు. అంటే కంచే చేను వేస్తే ఇక దిక్కేవాడు, కన్న తల్లి దయం అయితే తొట్ల కట్టి దిక్కేవాడు. రైట్ అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. అందుకని రేవంత్ రెడ్డి గారి మాటలు కాదు, చేతలు చూపించాలి. ఆయన చేతిలో అధికారం ఉంది, ఇవాళ శివలాల్ గారు చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఆయన చూపించకుండా మట్టి మాట Yes. చెప్తే లాభం లేదు. ఎస్ ఎస్ శివలాల్ గారు మీరు ఏమంటారు అంటే స్పష్టంగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులుగా రామ్మోహన్ రావు గారు మాట్లాడినా లేకపోతే పార్టీల పరంగా వారు మాట్లాడినా మాటలు కాదు చేతులు ఉండాలంటే అలాంటి మార్పు దిశగా వెళ్ళబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు కేవలం మాట్లాడుతున్నారు తప్ప చేయట్లేదు అన్నటువంటి ప్రధాన క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. ఏమంటారు? నేను ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తలేను, లేకపోతే అధికారులను సపోర్ట్ చేస్తాను. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వంని ఒక గాడిలో పెట్టి ప్రజల సంక్షేమాన్ని చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ ఐపీఎస్ల గురించి మాట్లాడడం జరిగింది. రేపు ఎవరైనా అధికారులు కరెక్ట్ లేకపోతే వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకొని గత 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి ఉన్నట్టు నేను ఉండను, నేను ఖచ్చితంగా దీంట్లో మార్పులు కావాలని కోరుకుంటున్నాను. మీరు ఏసీ రూమ్లలో కూర్చోకుండా ప్రజలకు పోయి మీరు పనిచేయండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి, దానికి తగ్గట్టు నేను బడ్జెట్ ఇస్తాను, ఆ అభివృద్ధి చేద్దామనేది ముఖ్యమంత్రి గారి సారాంశం. నేను ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నానంటే, పార్టీలో నేను 1983 నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూడడం జరిగింది. ఎన్టీ రామారావుని మొదలు పెట్టుకుంటే విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, దాని తర్వాత చెన్నారెడ్డి గారు 2 సార్లు. ఆ రకంగా ఆలోచిస్తే మళ్ళీ ఇటు రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ తర్వాత మళ్ళీ మా రేవంత్ రెడ్డి. అయితే ఇంతమందిలో పరిపాలనలా ఈ 15 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి పీరియడ్ తర్వాతనే కొంచెం అటు ఇటు అయింది. కానీ అంతకుముందు చేసిన వాళ్ళంతా కూడా ఒక ఉందాగా, ఒక పద్ధతిగా అసెంబ్లీలో మాట్లాడినా లేకపోతే ప్రజలకు ఏదన్నా చెప్పాలనుకున్న ఒక మంచి భాషతో మాట్లాడడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి పీరియడ్లో కొంచెం చంద్రబాబు నాయుడుకి రాజశేఖర రెడ్డి గారికి పడకపోవడము కొంచెం ఒక 2-3 మాటలు దొరికినాయి అంతే, అది కూడా మరీ ఎక్కువ లేదు. కానీ ఈ ప్రస్తుత 10 సంవత్సరాలలో మొత్తానికి తెలంగాణ భాష అంటే ఒక అభిమానము, ప్రేమ, మర్యాదలు పక్కన పోయినాయి. దూషించడమే, సామెతలతో తిట్టడము, ఇదంతా పెంచిపోసినందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ నాకు తెలిసినంత మటుకు ఒకటి రేవంత్ రెడ్డి, తర్వాత బండి సంజయ్, తీన్మార్ మల్లన్న, తర్వాత అరవింద్, ఈ నలుగురు మొత్తానికి కేసీఆర్ గారికి శిష్యులు అయిపోయారు.
కేసీఆర్ని ఇట్లా తిడితేనే కేసీఆర్కి అర్థమవుతుంది అనేది ఈ తిట్లతోని కేసీఆర్ కొంచెం సెట్ రైట్ అయ్యాడు, ప్రజలకు కూడా అర్థమైంది ఎవరికి తప్పు అనేది. దాని తర్వాత ఈరోజు ప్రజలల్లా ఈ తిట్ల పురాణంతోనే అవుతుంది అని చెప్పి సెకండ్ లైన్ థర్డ్ లైన్ లీడర్షిప్ కూడా అదే స్టైల్ అయిపోయింది. లోకల్ బాడీస్లో కూడా ఈ తిట్టుకునే అయిపోయింది, గల్లెలు పట్టుకొని కొట్టుకోవడం అయిపోయింది. ఈ రాజకీయం అంతా మొత్తానికి పాతగా జమానాల ఏమంటారు వీధి నల్లాలు ఉంటుండే కదండి, పబ్లిక్ ట్యాప్స్. ఆ పబ్లిక్ ట్యాప్స్ కాడ బిందెలు పెట్టి కొట్లాడినట్టే పరిస్థితి అయిపోయింది. ఈ ఈ ఈ ప్రస్తావన మారాలా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 అసెంబ్లీలు చాలా ఉందాగా నడిచినాయి, మార్పులతో పోయినాయి. గత 10 సంవత్సరాలు ఉన్నట్టయితే తిట్టుకోవడం కానీ అవన్నీ లేవు. అవసరమైతే కానీ వాళ్ళు తప్పు చేసిన దాన్ని మళ్ళీ మీరు కరెక్ట్ చేయండి, మీరు తాళం వేసేయండి స్పీకర్ గారు, వీళ్ళు బయటికి పోతే వీళ్ళు చేసిన తప్పులు వినాలని ముఖ్యమంత్రి గారు చెప్తుండే. నేను రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, అయితే ముఖ్యమంత్రి గారికి నేను ఇక్కడ ఫేవర్ చేస్తున్నాను కాదు, కానీ ఈ వాంట్ టు డూ సంథింగ్ బెటర్. ఎందుకంటే నాలో ఆయన పదే ఒక 2-3 సార్లు అనడం జరిగింది, ఈ పిల్లగాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో మార్పు జరిగిందంటే నేను అంతకంటే ఇంకెక్కువ సాధించింది అంటుండు. ఆ మాటను కొంచెం మార్పు ఆయన మాటల్లోనే కాకుండా చేతల్లో ఉండాలంటే ఒక అంశం కూడా అయితే నేను ఆ మార్పు కూడా నువ్వు చూపించడం జరిగింది. ఈరోజు పీసీ కులగణనల ఒక చిన్న ఒక 20-30% బహుశా పొరపాటు జరిగిండొచ్చు, అది సరిదిద్దడానికి ఈ 10 రోజులలో మళ్ళీ దాన్ని కరెక్షన్ చేస్తామంటారు. ఎస్సీ క్లారిఫికేషన్ చేస్తాను మాట ఇచ్చిండు, అసెంబ్లీలో చెప్పిండు, ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే ఏదో రకంగా ఆయన ఖచ్చితంగా చేయాలని 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ గురించి ఈరోజు ఆయన మళ్ళీ దాన్ని పకడ్బందీగా చేస్తా అని మాట ఇచ్చిండు. 600 అయినా చేస్తా అన్నాడు, అది చేసిండు అనేది అయితే మనకు అర్థమవుతుంది. దానికి తోడు పాపం మా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా దాన్ని వెనకాల కష్టపడి వాళ్ళందరూ కలిసి ఆఫీసర్లతో పాటు కష్టపడి ఈరోజు ఆ క్లాసిఫికేషన్ ఏదైతే చేసిరో దాని మీద కూడా ఈ మధ్యన చాలా సెమినార్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే దాన్ని ఇంకొక వైపు తీసుకుపోవడానికి ఆలోచిస్తుండ్రు కాబట్టి అది కానే కాదు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే క్లాసిఫికేషన్ చేసిందో దాని గురించి కూడా ఖచ్చితంగా విజయోత్సవ సభలు చేయాలనేది, ప్రజలకు దేవాలని చెప్పి కూడా వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. రెండోది సైడ్ లైన్ తీసుకోపోకుండా చూడండి అనేది కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా అంటే ముఖ్యమంత్రి ఒక మాట ఇచ్చిండు, ఆ మాట నిలబడిండు. బీసీ కులగణాలు కూడా ఏమైనా మాట్లాడిండు, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీఏ తీన్మార్ మల్లన్న దాని మీద వివరణ తీసుకొచ్చిండు. ఒక 20 లక్షల మంది తక్కువ పడుతున్నారు, ఇది ఎక్కడ పోయినరు ఏందనేది ప్రశ్నించిండ్రు. దాంట్లో ఒక డిబేట్లో డాక్టర్ జయరాం గారు ఒకటే మాట అన్నాడు, గత ప్రభుత్వంలో బాగా మద్యం ఏర్లపై పారింది, దాంట్లో చాలామంది చనిపోయినారు, మీరు గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ లేకపోతే ఏదైతే విడోస్ సింగిల్ మొగుడు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గణాంకాలు తీసుకురావడం మీకు అర్థమవుతుంది అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మార్పులు కావాలంటే కొంచెం కష్టం అవుతుంది అనేది ఇటు వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే మన రామ్మోహన్ గారికి తెలుసు. మంచి చేయాలంటే ఇప్పుడు రామ్మోహన్ గారు ఒక మాట చెప్పారు, ఒక ఆయన దగ్గర ఉన్న పిఏకి నువ్వు ఉంటావా పోతావా అంటే భయపెడితే ఆయన లే సార్ నాకు కడుపు మీద కొట్టకన్నాడంటే ఇటువంటి పరిస్థితులు ప్రతి దగ్గర అడుగడుగున జరుగుతున్నాయి అండి. దీన్ని మార్పులు చేర్పులు చేయాలా, ఏ రోజు పబ్లిక్ లో మాట్లాడడం కాదు, ఖచ్చితంగా చేసి చూపించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు బీసీ కుల జనగణన అనేది ఒక తప్పుల తడక. ఈ రోజు 56% వివేక్ గారు ఒక ప్రాసెస్ మీద వెళ్తున్నాం, చేసే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు శివలాల్ గారు, 20 లక్షల మంది తక్కువ వచ్చారంటే వాళ్ళు కల్తీ మద్యమా లేకపోతే మద్యం దాగి చనిపోయారు అంటున్నారు. ఈ రోజు మేమున్నది దాదాపుగా మరి 10 సంవత్సరాల కాలం. మరి 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం కూడా మీరు తెలంగాణ యొక్క మరి అభివృద్ధి గ్రోత్ అంటే ఏదైతే జనాభా పెరుగుదల గ్రోత్ చూసుకుంటే అది 13% ఉంది. తమ్ముడు వివేక్ నేనేమంటున్నా, అనలిస్ట్ జయరామ్ గారు చెప్పినా నేను స్వయంగా చెప్తలేడు, ఆయన అనలిస్ట్ తోని మొత్తానికి ఆయన గణాంకాలు తీసుకొని వచ్చి మాట్లాడడం జరిగింది. నువ్వు అది అర్థం చేసుకో. డాక్టర్ శివలాల్ చెప్తుండు కాదు, గణాంకాలు తీసుకొని వచ్చి డాక్టర్ జయరామ్ తాటికాయల జయరామ్ చెప్పడం జరిగింది. అది అర్థం చేసుకో. నేను ఎందుకు చెప్తున్నా, నాకు కేసీఆర్ అంటే కోపం లేదు, కేసీఆర్ ఉద్యమంలో పనిచేసిండు, ఆ రకంగా ఉంటే బాగుండే. కానీ కేసీఆర్ వెనకాల అలా ఫ్యామిలీ వచ్చి కేసీఆర్ ని ఖరాబ్ చేసిరు అనుకుంటా నేనైతే. ఈ రోజు బీసీ కుల జనగణన మున్నూరు కాపు అనే సామాజిక వర్గాన్ని మొత్తం జనాభా 13 లక్షలు అనేది చూపించారు. ఈ రోజు దాదాపుగా 30 లక్షలు 40 లక్షలు ఉన్నటువంటి బీసీ జనాభాను మరి చాలా తక్కువ సంఖ్యలో చూపించి బీసీ కులగణాలల్లా ఇప్పుడు మీరు ఏం చెప్తా ఉన్నారు, కేవలం 3,65,000 కుటుంబాలు మాత్రమే పాల్గొనలేదు. మళ్ళీ 16 తారీఖు నుండి 28 తారీఖు వరకు ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో
వాళ్ళని మాత్రమే సర్వేలలో పాల్గొనేటట్టు మీరు చేస్తా అంటున్నారు. మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఎవరైనా సర్వేలో పాల్గొనాలంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి, లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్ కు పొమ్మంటున్నారు. మేమేమడుగుతా ఉన్నాం, పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా సర్వే అనేది ఏదైతే కుల జనగణన సర్వే చేశారో ఆ సర్వేను పూర్తి స్థాయిలో మళ్ళీ సర్వే చేయమని అడుగుతున్నాం మేము. మీరేం చెప్తా ఉన్నారు, కేవలము ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళనే చేయమంటా ఉన్నారు. దానివల్ల కూడా పెరిగే జనాభా ఎంత అండి? ఏవైతే ఈ 3,65,000 కుటుంబాలు పాల్గొనలేదో వాళ్ళు పాల్గొంటారు. అప్పుడు కూడా తప్పుడు వివేక్ ఒక్క నిమిషం వివేక్ నా మాట విను ఒకసారి. వివేక్ ఓసీ జనాభాను 7-8% కూడా లేనటువంటి ఓసీ వివేక్ గారు ఒక నిమిషం. శివలాల్ గారు చెప్పండి. వివేక్ నా మాట విను ఒకసారి. మీ కేటీఆర్కి మీ వర్కింగ్ ప్రెసిడెంట్కు నువ్వు పోయి ఆదేశాలు మొత్తానికి కాన్స్టిట్యున్సీ వైజ్లా టీఆర్ఎస్ వాళ్ళని ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఆ రిపోర్ట్ పెట్టమని చెప్పు. నేను ముఖ్యమంత్రితోని దాన్ని ఆ తప్పున తడక తీపించి మీరు పెట్టిన తడక పెట్టిపిస్తాడా? చలో అది కూడా సైన్. మీ 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 కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు అందరు కలిపి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కాన్స్టిట్యున్సీ వైజ్ మీరే తిరగండి. కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ చేపించి మాకు ఇవ్వండి. ఎందుకంటే ఏమంటారు కుటుంబ సమగ్ర సర్వే చేసినప్పుడు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టలే. మీరు ఏం చేసిండ్రు, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ మింగొచ్చు, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ మింగొచ్చు, ఎక్కడ ఎవరు ఆస్తులు ఉన్నాయి అవి మింగొచ్చు అనుకుంటారు. మేము అట్లా చేస్తలేము, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 42% అన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ను దొంగలో దొక్కారు మీరు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీ జనాభాను మరి తగ్గించి చూపారు మీరు. ఈ రోజు బీసీ జనాభా వివేక్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఒక దృక్పథంతో వెళ్తున్నారు, దానికి సంబంధించిన సలహాలు కూడా ఇమ్మని అంటున్నారు. స్వయాన మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా చెప్పిండు, రాయ్యా బయటికి రా, నీ అనుభవం చెప్పు, నీ 80,000 పుస్తకాలు చదువుకున్నావో, 80,000 బాటలు తాగినావో, నువ్వు అది దాని లెక్క చెప్పని చెప్పండు. తప్పేముంది? అది చెప్పనిక చేత కాదు మీకు. మంది మీద బట్ట కాల్సి మీసేయడం బాగా అలవాటు. నేను ఏమంటున్నా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా సరే, మీ ఆపోజిషన్ లీడర్ అయినా సరే, ఏం ఆదేశాలు ఇస్తాడో రేపు ఇవ్వమనండి. కాన్స్టిట్యున్సీ వైజ్ మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇంటింటికి తిరిగి సర్వే చేసి కాన్స్టిట్యున్సీ వైజ్లో ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలు మైనార్టీలు ఉన్నారో లెక్క చేసి మీరు పెట్టండి, డోమన్లో పెట్టండి. చలో మేము తప్పు చేసినామంటారుగా, మీరు చేయండి. మళ్ళా తమ్ముడు మాటలు మాట్లాడొద్దు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడే తప్పుడు మాటలు బంద్ చేయండి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాట్లాడే తప్పుడు మాటలు బంద్ చేయండి. కేటీఆర్ ఈ రోజు నోరు మూసుకొని గమ్ముడు ఒక దగ్గర కూర్చుండు, బోల్తి బంద్ అయిపోయింది అయినది ఇలా. ఇప్పుడు మీ పల్లా రాజేశ్వర రెడ్డి కేటీఆర్ వాళ్ళే చేయలేదంటే ఒకసారి వాళ్ళతో ఎంట్రీ చెప్పి ముందు నువ్వు మున్నూరు కాపాడుతున్నావు. ఈ మొన్నటి దాకా తీర్మానాల కూడా నేను కూడా మున్నూరు కాపే అన్నాడు. మాట్లాడు మళ్ళీ ఒకసారి తీర్మానాలతో మాట్లాడు కులంగా నన్న పోయి. సర్వే ఉందో ఆ సర్వేలో మీరు సహకరించమని అడిగితే 100% మేము సహకరిస్తాం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ప్రధానంగా అంటే ఇందాక శివలాల్ గారు మాట్లాడుతూ కూడా సో ఒక అధ్యాయానికి లేకపోతే ఒక మార్పుకి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారని వెళ్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాదన మనకి కులగణకు సంబంధించి వేరే అంశం వెళ్తుంది. సో ఇక్కడ ఐఎస్ఎల్ అంశానికి సంబంధించినటువంటి లేకపోతే ఇంకా వేరే నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారండి? ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు. కానీ చాలా సందర్భాల్లో ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటే ఐఎస్ఎల్ అవసరం. కానీ ఆ ప్రభుత్వంలో లొసుగులు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ కూడా కంచె చేను వేసినట్లు ఉండకుండా సో మార్పు రావాల్సిన అవసరం ఉందా, మార్పుకు నాంది పలకాలంటున్నారు. ఆ మార్పు దిశగా రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారని చెప్తున్నారు శివలాల్ గారు. మీరేమంటారు? ఇప్పుడు శివలాల్ గారు, కాంగ్రెస్ మిత్రుడు శివలాల్ గారు తో ఈ మధ్య నేను 2-3 డిబేట్లు చేశాను టీవీలలో. ఆయన ఉన్న విషయాలను ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలతో సుమారుగా ఏకీభవిస్తున్నాడు. వాస్తవాలవి, దాని చాలా గొప్ప విషయం. అది నేను వారిని అభినందిస్తున్నాను కూడా. ఎందుకంటే అధికార పార్టీలో ఉండి కూడా అంతే 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 ప్రజల కోసం ఆయన మాట్లాడుతున్నాడు. సంతోషం. రేవంత్ రెడ్డి గారు కూడా మారాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విషయాలు మొన్న దేవేందర్ గౌడ్ గారి పుస్తకావిష్కరణలో మనకు కనపడేది ఏమిటంటే, నేను ఎందుకు ఈ దుర్భాషలాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్న భాష కొంత కటువుగా ఉంది, అమర్యాదగా ఉంది అనేటువంటి విషయాలను చెప్పుకుంటూనే నిజానికి అట్లా మాట్లాడకూడదు, మాట్లాడడం తప్పే, నాకు కూడా నచ్చడం లేదు,
కానీ నేను మాట్లాడకపోతే రాజకీయాల్లో ఉండను అని మళ్ళీ అదే మాట చెప్పడం తప్పదు రాజకీయాల్లో అనడం నేను ఇప్పుడు ఉండలేదు. ఉన్నటువంటి రాజకీయాలు అన్నటువంటి సమీకరణాలు మారిపోయి లేకపోతే పరిస్థితులు మారిపోయి అలాంటి అది కాదు వాతావరణం కదా. ఉందనేది మనం ఒప్పుకోవాల్సిన లేదండి. అవసరం కాదంటారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేవాడండి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినారు, విజయభాస్కర్ రెడ్డి మాట్లాడినారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మాట్లాడినారు. వీళ్ళంతా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కదా. ఎందుకు ఇట్లా వచ్చింది ఇప్పుడు? మాట్లాడితే తప్ప ప్రజలు ఓటేసే పరిస్థితి లేదా? అట్లా కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఒక నాయకుడు, రాష్ట్రానికి రాజు లాంటి వాడు. అతని ప్రవర్తించే పద్ధతి, వ్యవహారము, అతని జీవన విధానము, భాష, చేతలు ఇవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఎందుకంటే పరిపాలనలో ఇంకా ఆయనకు పట్టు దొరకలే. ఈ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే ఐఏఎస్లను టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పటి కూడా ఐఏఎస్లు ఆయన కంట్రోల్లోకి వచ్చినట్టుగా కనపడతలేదు. నేను ఎందుకు ఒక ఉదాహరణ చెప్తాను మిత్రమా. ఇప్పుడు మనం మహేందర్ రెడ్డి గారిని చూసినాము. గత ప్రభుత్వంలో సుమారుగా 5 నుంచి 6 సంవత్సరాలు డీజీపీగా ఉన్నాడు. డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. మేము కూడా కోదండరాం గారి నాయకత్వం లోపల అక్కడ జేఏసీలో కానీ తెలంగాణ జనసమితిలో కానీ మేము పనిచేసినప్పుడు అనేక కేసులు పెట్టి చేసినటువంటిది ఆ మహేందర్ రెడ్డి గారి చరిత్ర. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల లోపల ఆయన పేరు తీసుకున్నాడు. మేము వచ్చిన తర్వాత చెప్తాం మీ లెక్క అన్నాడు. మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి అన్నాడు. చివరికి మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఆయన అతి కీలకమైన బాధ్యతలు ఇచ్చినాడండి. ఏం సంకేతం ఇచ్చినట్టండి? మీరు మాట్లాడుతున్నది ఏంటి ఐఏఎస్ ఆఫీసర్ల గురించి? మీరు ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ధరణికి సంబంధించిన, నేను పేరు చెప్పను కానీ పదే ఉన్నాడు కానీ ధరణికి సంబంధించినటువంటి ఇబ్బందులకు, అస్తవ్యస్తానికి కారణమైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇప్పుడు కొనసాగిస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అదే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు ఉండేటువంటి లొసుగులు ప్రభుత్వాలకు కావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చేటువంటి దాంట్లో కొత్తవాడి కంటే పాతవాడే నయం అనేటువంటి పద్ధతుల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది అనేటువంటిది మా అభిప్రాయం. రైట్ వివేక్ పాటిల్ గారు మీరేమంటారు? అంటే ఫైనల్గా ఒక అంశం అయితే మనకి క్లియర్ కట్గా అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా సహకరించట్లేదు అన్నటువంటి ఒక యాంగిల్లో కానీ వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో ఆయన ఒక అభిప్రాయంతో ముందుకు వెళ్తున్నటువంటి అంశం కాదంటారా? రేవంత్ రెడ్డి గారు పూర్తిగా మళ్ళీ చెప్తా ఉన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. తన మీద వచ్చే ఆరోపణలను, తన ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలను ఈ రోజు ఐఏఎస్ లో ఐపీఎస్ ల మీద నెట్టేస్తా ఉన్నాడు. ఈ రోజు మేము తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో మేము న్యాయం చేయలేకపోవడానికి కారణం ఐఏఎస్ లో ఐపీఎస్ లే అని చెప్పి ఐఏఎస్ ఐపీఎస్ ల మీద నెట్టేస్తా ఉన్నాడు. ఈ రోజు ఒక్క ఐఏఎస్ అధికారి గాని ఐపీఎస్ అధికారి గాని గ్రౌండ్ లో తిరిగి చూసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు వాళ్ళు ఏసీ రూములు దాటొస్తలేడని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఈ రోజు ప్రజల లోపలికి, ఈ రోజు గ్రామాల లోపలికి కానీ వాళ్ళ యొక్క విధుల్లో కానీ ఆ విధులలో వాళ్ళు ఈ రోజు చివరి వరకు ఎండ్ యూజర్ వరకు కూడా వాళ్ళు రీచ్ కావట్లేదు. ఖచ్చితంగా కూడా ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి మరి అధికారాలను, విస్తృత స్థాయి అధికారాలను ఏసీ రూమ్లను దాటకుండానే వాడుతా ఉన్నారు. ఈ రోజు వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా ఇన్స్పెక్షన్ చేసే అథారిటీ ఉంటుంది. జిల్లా కలెక్టర్ కావచ్చు, మరి ఆ సంబంధిత సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీలకు కావచ్చు, వాళ్ళు మరి పెద్ద ఎత్తున వాళ్లకు తనిఖీలు, వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి శాఖలను తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఏ శాఖ అధికారి, ఏ ఐఏఎస్ అధికారి కూడా మరి తనిఖీలు చేసినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకున్నటువంటి విస్తృత ఏసీ రూమ్ల నుండే వాడుతున్నారు తప్ప మరి గ్రౌండ్ లో వచ్చి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ప్రజల యొక్క అవసరాలను ఏ విధంగా తీర్చాలి అనే దాంట్లో మరి వాళ్ళు వెనకబడిపోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నిబద్ధత ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా మరి ప్రజాక్షేత్రంలోకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. రైట్ రామ్మోహన్ రావు గారు, ఎస్ ఫైనల్గా అంటే మనకి ఒక కంక్లూజన్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నటువంటి తీరుకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? రాజశేఖర్ గారు, ఇప్పుడు ప్రశ్న నీదే, జవాబు నీదే. ప్రశ్న ఆయన వేసి జవాబు ఆయన చెప్పాడు కనుక మనకు వేరే అవకాశం లేదు. కానీ రెండింటికి రెండో పరిష్కారం చూపించాలంటున్నాను. ఆయన వేసిన ఆటగాళ్ళు మారాలి, ఆట నియమాలు మారాలి. ఇప్పుడు ఆయన చేసే తిట్లు పురాణాలు ఈయన మాని ఇంకోటి చెప్తే మారే పరిస్థితులు అయితే కనిపించట్లేదు అనుకోవచ్చు. ఎందుకంటే T20 వరకు
నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని వారి మార్గంలో పోతే లాభం లేదు కదా. శివలాల్ గారు చాలా ఉందాక చెప్పిండు, ఆ నలుగురు పేర్లు చెప్పిండు, బీజేపీ వాళ్ళే చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, తీన్మార్మాల చెప్పిండు అని చెప్పి నేను ఇంకొక 2 పేర్లు కూడా చెప్తాను. Yes. ఇప్పుడు ఒకటే పార్టీలోనే ఇద్దరు చూడండి, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అట్లాగే బండి సంజయ్. ఎవరు కరెక్ట్ అంటారు? లేకపోతే అరవింద్ ఎవరు కరెక్ట్ అంటారు? కిషన్ రెడ్డి గారు కరెక్ట్ అంటారు. కేటీఆర్ ఉన్నాడు, మన హరీష్ రావు ఉన్నాడు, ఎవరు కరెక్ట్ అంటారు? హరీష్ రావు కరెక్ట్ అంటారు. ఇద్దరు చెప్తా. అట్లానే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇతర మన బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఎవరు కరెక్ట్ అంటారు? విక్రమార్క కరెక్ట్ అంటారు. అంటే ఇదే వాళ్ళ పార్టీలోనే ఉదాహరణలు ఉంటాయి కదా. ఇప్పటికైనా సరే మాట మీరొద్దు, మాట దాటొద్దు, అనవసరంగా బూతు పురాణం వద్దు. నెంబర్ 1. ఇంకోటి IAS ఆఫీసర్ అందరూ దొంగలు కాదు, ఆయనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాత్రమే శంకరన్ గారు లాంటి అధికారులు, మంచి అధికారులు ఉన్నారు సార్. ఆయన ఉదాహరణ తీసుకుంటున్నా అంటే గొప్ప గొప్ప ఆవిష్కరణలు కూడా జరిగాయి IAS వల్లే. ఎస్ కదా. ఆయన స్వతహాగా బ్రాహ్మణ అయి ఉండి కూడా ఆయన పనిచేసింది గిరిజనుల హరిజనుల కోసం పనిచేసాడు. నా కాన్స్టిట్యున్సీలో నేను పాలిటెక్నిక్ కాలేజ్ ఆయనతో దగ్గరకు దిగిన. అందుకని శంకరుడి పేరు కూడా ఆయనకి అప్లై చేసాడు. అంటే 2 ఉదాహరణ ఆయన చెప్తున్నాడు. మంచి చెడ్డ చెప్పి ఈ చెడ్డ చేయక తప్పడం లేదు అంటున్నారు చూసారా, అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారి చేతిలో అధికారం ఉంది, ఆయన పగ్గాలు ఆయన చేతిలో ఉన్నాయి. దీన్ని మార్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మార్చకపోతే ఆడలేక మధ్యలో కూడా ఇద్దని అంటున్నాను. ఎస్ రైట్ రైట్. శివలాల్ గారు చివరిగా చెప్పారంటే మనకి ఎస్సీ క్లాసిఫికేషన్కి సంబంధించి కానీ లేకపోతే ఈ అంశాలు కొన్ని ఉన్నాయి, సో దానికి సంబంధించి చివరిగా మనం చెప్తూ కంక్లూడ్ చేయండి. అయితే ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే ఈ మొత్తాన్ని, ఈ సిస్టమ్ని మార్చొచ్చు ఆయన అధికారంలో ఉండు కాబట్టి అనే రకంగా మీరు మాట్లాడుతున్నారు రామ్మోహన్ గారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ఈ దుర్భాషలు ఆపేసి మర్యాదగా మాట్లాడుతుంటే మటుకు ఆపోజిషన్ పార్టీలు దాన్ని రెచ్చగొడితే మటుకు, ఇప్పుడు మీరే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మదేమే ఇదే లైవ్ డిబేట్లో వివేక్ మాట అన్నందుకు మళ్ళీ నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి వెళ్ళి నేను చెప్పాల్సి వచ్చింది. నేను ఇంత ఉందాగా మాట్లాడేటోనైనా, ఎందుకంటే వాళ్ళకి ఆ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అనే రకంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ భాషలో పోయి చెప్పాల్సి వచ్చింది, చెప్పిండు. దాని రిజల్ట్స్ కూడా మనకు వచ్చినాయి, మనం చూసినాం, అధికారంలోకి వచ్చింది. సో అది పక్కన పెడితే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉందాగా మాట్లాడాలి, ఇటు బండే సంజయ్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆయన రెచ్చగొట్టినట్టు మాట్లాడతారు, ఆయన గమ్ము నుండి మాట్లాడాలంటే మటుకు అది అయ్యే పని కాదు నాకు తెలిసి. ఇది మన ఇప్పుడు ఈవెన్ మీ లైవ్ డిబేట్లో అయినా వెంకటరెడ్డి గారైనా, మీరైనా, వివేక్ అయినా, మనమైనా ఒక ఉందాగా మాట్లాడుతున్నాం. ప్రజలకి ఒక మంచి సందేశం పోవాలనే ఉద్దేశంతోనే మనం ఈ డిబేట్లు మనం మాట్లాడుతున్నాం. కొన్ని ఛానల్స్లో అయితే మొత్తానికి ఎవరు 2 రకాలుగా అరుస్తున్నారు, ఎవరి భాష ఎటుపోతుంది అనేది కూడా మనకు అవుట్కమ్ వస్తలేదు. అటువంటిది ఈ మొత్తానికి అమ్మా న్యూస్లో రాజశేఖర్ గారు కానీ ఏఎన్ఎన్ న్యూస్లో కానీ వీళ్ళు మొత్తానికి ప్లీజ్ మీరు కాంట్రవర్షియల్కి పోద్దు, మీరు ఏం చెప్తున్నారో అది ప్రజలలో పోవాలని సబ్జెక్ట్ ప్రజలకు చేరాలి, ప్రభుత్వాలకు కొంచెం అర్థం అవ్వాలన్న ఆలోచన. శివలాల్ గారు ప్రజలు గమనిస్తున్నాను కదా సార్, ఏది మంచి ఏది చెడ్డ గమనిస్తారు. నేను అరుచుకుంటే లాభం లేదంటున్నా. మనకు ఇష్యూ దాటిపోయేదానికన్నా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ఉన్నారు అనుకోండి, మన కేసీఆర్ విమర్శిస్తారు ప్రజలు అంటున్నాను. కొంచెం అక్కడ ఓపిక పట్టమంటారు, అంతకని ఏమంటలేదు నేను. గతంలో కూడా నేను యోయోలో స్టార్ట్ చేసిన, యోయోలో అయినప్పుడు యోయోలో కూడా ఇదే చెప్తారు వాళ్ళు, ఒక్కరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడదు ప్లీజ్, మీరు ఏమన్నా అనుకోండి దిస్ ఈజ్ అవర్ సిస్టమ్ అని. అట్లా అంటే వేరే ఛానల్ అట్లా ఉండదు. మరి మీరు మాట్లాడుతుంటే కౌంటర్ వేసేయండి అంటారు, ఆ కౌంటర్ వేస్తే ఎవరు మాట్లాడినో వినబడదు. ఇప్పుడు మనం ఎంత ఉందాగా మాట్లాడినామో ఆ దిశగానే రేపు గవర్నమెంట్ కూడా అట్లనే ముందు పోవాలని ఆలోచిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ క్లారిఫికేషన్ ఏదైతే క్లాసిఫికేషన్ జరిగిందో, ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో, ఆ జరిగిన దాని తర్వాత మందకృష్ణ మాదిగ గారు కొంచెం టైం తీసుకున్నారు ముఖ్యమంత్రిని గర్వలాడానికి. ఎందుకు జరిగిందో అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా నేను మన ఏఎన్ఎన్ ఛానల్ సభాముఖంగా లైవ్లో చెప్పడం ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారు కూడా ఇమీడియట్గా వర్గీకరణ జరిగింది కాబట్టి అది ప్లస్ మైనస్ అయిందా, దాని ఏమన్నా ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్న దానికి గణాంకాలు ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకునేది ఉంటే తర్వాత చేసుకోవచ్చు. మొత్తానికి 30 ఏళ్ళు కష్టపడిన దానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు మా హెల్త్ మినిస్టర్ గారు వాళ్ళు కూర్చొని ఖచ్చితంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఒక క్రమబద్ధీకరంగా పద్ధతి ప్రకారంగా 1, 2, 3 లాగా చేసి ప్రజలకు ఇచ్చిండ్రో దాన్ని మంచిది అనుకొని విజయ సభ చేయాలని చెప్పి నేను ఈ దిశగా నేను మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికి లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 4వ తారీఖు అయిందంటే ఇవాళ 17వ తారీఖు. అది ఎందుకు వెనుకాడుతున్నారు అనేది కాకుండా మాదిగల తరఫున అందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వర్గీకరణ చేసినందుకు అందరూ విజయోత్సవ సభలు చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.
థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్న రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా మీకు నమస్కారం. అలాగే వివేక్ పాటిల్ గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. శివలాల్ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి